హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రేడర్స్, నిన్నటి రోజున ఏవైతే యుఎస్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నెగిటివ్లు ఉండే. సో దానివల్ల ట్రేడర్స్ మన మార్కెట్ వచ్చేసి మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మంచిగా నిఫ్టీలో 240 250 పాయింట్లు సంథింగ్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 1500 పాయింట్లు సంథింగ్ ఓపెన్ అయింది ట్రేడర్స్. ఓకే, 1500 పాయింట్లు ఓపెన్ కాగానే ట్రేడర్స్ నేను కొంచెం చూడండి, వాట్సాప్కి వస్తే వాట్సాప్లో గ్యాప్ డౌన్ బట్ ఇవాళ లో కట్ చేస్తే తప్ప సెల్ సైడ్ మూమెంటం ఉండదు, మిగిలిన టైం మొత్తం ట్రాప్ కావచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇది అని చెప్పిన. దాని తర్వాత ఫైనల్గా 11ంటికి సెల్ ఆన్ రైజ్, నిఫ్టీ లుకింగ్ గుడ్ అని పెట్టిన. ఓకే, నిఫ్టీకి వచ్చేస్తే ట్రేడర్స్ చూడండి, నిఫ్టీ ఓకే 11ంటికి ఈ టైంలోనే నేను మెసేజ్ చేసిన సెల్ ఆన్ రైజ్ అని. అండ్ నేను వచ్చేసి ట్రేడర్స్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా సెల్ సైడ్. నా ఎస్ఎల్ వచ్చేసి సింపుల్గా ఈడబెట్టిన, యాక్చువల్ అయితే ఇక్కడే పెట్టాలి కానీ కొంచెం పైన పెట్టిన. దాని తర్వాత కొంచెం సైడ్ వేస్ అయింది. సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ప్రాఫిట్ బుక్ చేసిన. ఓకే, ఒకసారి అది కూడా చూసుకుందాం. ఓకే, ఇవాళ పొజిషన్స్ ఆర్డర్స్లో ఒక ఆర్డరు ఆల్ పొజిషన్స్ 2000 రూపాయలు ప్రాఫిట్ చేసిన. ఓకే, దాని తర్వాత ట్రేడ్స్ చూసుకోండి. ఓకే, ఫండ్స్. ఓకే ట్రేడర్స్, ఇవాళ ఇది ఒక్కటే కాదు ట్రేడర్స్, దీని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, ఈ లెవెల్లో ఎగ్జిట్ అయినాక నాకు 2800 ప్రాఫిట్ కాస్త డైరెక్ట్ 2100 వితిన్ 1 or 2 క్యాండల్స్లలో చూపిస్తాను. ఎంతకైనా మంచిది, 2000 వస్తాయి. 1 లాట్లో 2000 అంటే ట్రేడర్స్ మంచి ప్రాఫిట్. 40 పాయింట్లు ఆప్షన్ ప్రీమియము నేను క్యాప్చర్ చేసిన. 40 పాయింట్స్ క్యాప్చర్ అంటే మంచి గుడ్. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఇంకా కిందికి పోయింది 125. ఇంకా నేను కొన్నాక కూడా 40 పాయింట్లు ఇంకా పోయింది. మంచి ప్రాఫిట్ వచ్చేది కానీ ఒక లాట్ ఉండడం వల్ల సాలు అని సేఫ్ ప్లే చేసిన. ఒకవేళ 2 లాట్లు 3 లాట్లు మల్టిపల్ లాట్స్ ఉంటాయి ట్రేడర్స్, ఈడ సగం క్వాంటిటీ 60-70% బుక్ చేసి మిగిలినది ట్రేడ్ ట్రయల్ చేసు సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎస్ఎల్ ఇట్టవు. ఓకే, అంటే కొంచెం గ్యాప్ కూడా క్యాప్చర్ చేసు అనుకోండి. దాని తర్వాత ట్రేడర్స్ మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. అండ్ ఈ లెవెల్లో ఒక సెల్ సైడ్ చూసిన. ఒకసారి వాట్సాప్కి వచ్చేస్తాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ ఇలా దీని తర్వాత ఇట్లా ట్రాప్ చేసినాక కిందికి వస్తే బాగుంటుందని చెప్పిన. ఓకే, నిఫ్టీ కూడా సేమ్ ప్లాన్ చెప్పిన. ఏది ఇలా వచ్చినాక ఈ హై ఏదైతే ఎస్ఎల్ ఉంటాయో ఎస్ఎల్ అన్నీ కొట్టేసినాక కిందికి వస్తే మంచిగా ఈ లెవెల్లో మనం ఎంట్రీ, స్మాల్ ఎస్ఎల్ పెద్ద టార్గెట్ ఉంటుంది అని చెప్పిన. కానీ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ రాలేదు ట్రేడర్స్. దాని తర్వాత ఈ లెవెల్లో ఇక్కడి నుంచి పైకి పోతే ఈ ఎస్ఎల్ కొట్టేసినాక కిందికి వస్తుందని నేను చూసిన, కానీ రాలేదు. మార్కెట్ ఇలానే కిందికి పోయింది. ఇక్కడన్నా కొంచెం ప్రాపర్ డిప్ వస్తుందేమో అని చూసిన, ఎందుకంటే నా టార్గెట్ ఇది కాబట్టి. ఈడ కూడా మార్కెట్ రాలే, కంటిన్యూయస్గా కిందికే పోయింది. సో ఇక సింపుల్గా అవాయిడ్ చేసిన. ఇవాళ డే వచ్చేసి 2000 రూపాయలు ప్రాఫిట్ అయితే చేసిన. మొత్తం ఇప్పుడు నా దగ్గర ఫండ్స్ 11,300 ఉన్నాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.